ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, నిన్న మన డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ బ్యాక్ స్టేజ్ ఫోటోస్‌నైతే రివీల్ చేసింది సోషల్ మీడియాలో. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ సైట్‌లోనైతే అప్‌లోడ్ చేసింది. సో, ఒక 77 ఫోటోస్ అయితే అప్‌లోడ్ చేసింది. అండ్ ఈ ఫోటోస్ 77 ఫోటోస్‌లో ఒక్క ఫోటో చాలా అంటే చాలా వైరల్ అయితే అవుతుంది. ఆ ఫోటో ఇంకేదో కాదు, మన రోమన్ రీన్స్ అండ్ పాల్ హెమన్ ఇద్దరు కలిసి నడుచుకుంటూ వస్తున్న ఫోటో. సో, సమ్మర్ స్లామ్‌లోనే పాల్ హెమన్ అండ్ రోమన్ రీన్స్ అయితే కలిసిపోయినారు. సో, ఈ ఫోటోని చూస్తే మనకు ఒకటైతే క్లారిటీ అయ్యింది. రోమన్ రీన్స్ అండ్ పాల్ హెమన్ ఇద్దరు కలిసే ఉన్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో వచ్చినా సరే, మన పాల్ హెమన్ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టినా సరే, అంటే ఆన్ టీవీలో కనిపించినా సరే, రోమన్ రీన్స్‌తోనే కలుస్తారని మనకొక క్లారిటీ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ ఫోటో రిలీజ్ అయిన తర్వాత మెయిన్ క్వెషన్ ఏందంటే, సో, మరి పాల్ హెమన్ రోమన్ రీన్స్‌తో కలిసి ఎందుకు సమ్మర్ స్లామ్‌లో రాలేదు? సో, ఇద్దరు కలిసొస్తే బాగుండు గదా! అని చాలామంది ఫ్యాన్స్ మనసులో ఒక క్వెషన్ అయితే ఉండింది. సో, మరి పాల్ హెమన్ రోమన్ రీన్స్‌తో కలిసి సమ్మర్ స్లామ్‌లో ఎందుకు రాలేదు? సో, చూడండి, ఇప్పుడు రోమన్ రీన్స్ సర్ప్రైజ్ రిటర్న్ చేయాల్సి ఉండే. సో, రోమన్ రీన్స్‌తో పాటుగా పాల్ హెమన్ వచ్చుంటే, సో, ఎక్కడో కొంచెం ప్రాబ్లమ్ అయ్యేది. వస్తే బానే ఉంటది. సో, అందులో ఎటువంటి అంటే అబ్జెక్షన్ చెప్పడానికి ఏం లేదు. కాకపోతే వస్తే రోమన్ రీన్స్ సర్ప్రైజ్ రిటర్న్ పైన కొంచెం ఎఫెక్ట్ పడుండేది కావచ్చు. సో, మనకి కావాల్సిన హైప్ అయితే వచ్చింది సమ్మర్ స్లామ్ కోసం. సో, సమ్మర్ స్లామ్ కోసం కావాల్సిన హైప్ వచ్చింది. రోమన్ రీన్స్ సర్ప్రైజ్ రిటర్న్ చేసినారు అండ్ అటాక్ చేసి పడేసినారు సోలో పైన. అండ్ అయిపోయింది. అక్కడితో అయిపోయింది. సో, కావాల్సిన హైప్ వచ్చేసింది. చాలామంది ఫ్యాన్స్ ఎక్సైటెడ్ అయిపోయినారు. సో, సమ్మర్ స్లామ్‌కి కావాల్సినది దొరికింది. అండ్ పాల్ హెమన్ వస్తే ఇంకా బానే ఉండేది. కాకపోతే మన డబ్ల్యూడబ్ల్యూఈ పాల్ హెమన్ కోసం వేరే డిఫరెంట్ ఏమైనా ప్లాన్ చేసింది కావచ్చు. సో, వేరే విధంగా చూపిద్దాం అనుకుంది కావచ్చు. సో, అందుకనే మేబీ పాల్ హెమన్ రాలేదు కావచ్చు. సో, రోమన్ రీన్స్ కన్నా పాల్ హెమనే ముందొస్తే అది కరెక్ట్ ఉండదు. ఎందుకంటే మన న్యూ బ్లడ్ లైన్ పాల్ హెమన్ పైన అటాక్ చేసింది. సో, ఇప్పుడు పాల్ హెమన్ రావాలంటే న్యూ బ్లడ్ లైన్‌ని అటాక్ చేసే ఒక పర్సన్ కావాలి. సో, ఆ పర్సనే రోమన్ రీన్స్. సో, రోమన్ రీన్స్ కన్నా పాల్ హెమనే ముందొస్తే అది కరెక్ట్ ఉండదు. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ రిటర్న్ చేసిండు కాబట్టి, సో, నెక్స్ట్ పాల్ హెమన్ వస్తారు. పాల్ హెమన్ వచ్చి మేబీ ఏం చెప్తారు? సో, నా పైన న్యూ బ్లడ్ లైన్ అటాక్ చేసింది అండ్ నేను అందుకనే ఇన్ని రోజులు రాలేదు. అండ్ ఇప్పుడు నేను ఫైనల్లీ స్మాక్ డౌన్‌లో ఎందుకొచ్చినానంటే, సో, న్యూ బ్లడ్ లైన్‌ని అటాక్ చేసేటందుకు, నన్ను కాపాడేటందుకు నా ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్స్ వచ్చినాడని చెప్పొచ్చు. మేబీ ఈ డిఫరెంట్ యాంగిల్‌లో మన పాల్ హెమన్‌ని చూపించొచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఈ విధంగా ప్లాన్ చేసింది కావచ్చు. సో, అందుకని మేబీ పాల్ హెమన్ రోమన్ రీన్స్‌తో కలిసి సమ్మర్ స్లామ్‌లో రాలేదు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే పాల్ హెమన్ అండ్ రోమన్ రీన్స్ సమ్మర్ స్లామ్‌లో వచ్చుంటే, సో, అది రోమన్ రీన్స్‌కి కొంచెం ప్రాబ్లమ్ అయ్యేది. ఖచ్చితంగా కొంచెం ప్రాబ్లమ్ అయ్యేది. రోమన్ రీన్స్ ఒంటరిగానే రాలేదు. పాల్ హెమన్‌తో వచ్చినారు. సో, పాల్ హెమన్ రెజ్లింగ్ చేయకున్నా సరే ఒక మాస్టర్ మైండ్ పాల్ హెమన్. సో, నార్మల్ పర్సన్ కాదు. సో, అందుకనే మన పాల్ హెమన్ రోమన్ రీన్స్‌తో కలిసి రాలేదు కావచ్చని అనిపిస్తుంది. సో, దీనిపైన ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదు. నిజంగానే పాల్ హెమన్ రోమన్ రీన్స్‌తో కలిసి ఎందుకు రాలేదని. సో, దీనిపైన ఎటువంటి అప్డేట్ క్లారిటీ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. సో, ప్రెజెంట్ రూమర్స్ అయితే సో, ఈ విధంగా. సో, రోమన్ రీన్స్ కంటే పాల్ హెమనే ముందొస్తే కరెక్ట్ కాదు కావచ్చు. అండ్ పాల్ హెమన్ రోమన్ రీన్స్‌తో కలిసొచ్చిన సమ్మర్ స్లామ్‌లో సో, అది రోమన్ రీన్స్‌కి కొంచెం ఎఫెక్ట్ అయ్యేదని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, చూద్దాం, ఏదున్నా లేకున్నా మనకి నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో మేబీ పాల్ హెమన్ రావచ్చు. సో, ఇప్పుడు ఆల్రెడీ రివీల్ అయింది కాబట్టి పాల్ హెమన్ రోమన్ రీన్స్‌తోనే ఉన్నారని కాబట్టి, సో, వస్తే బావుంటది. సో, దాన్ని ఇంకా డిలే చేయకూడదని నా అభిప్రాయం. సో, మరి మీరేమంటారు? సో, ఇదే రీజన్ అయి ఉంటదా? పాల్ హెమన్ రోమన్ రీన్స్‌తో కలిసి రాకపోవడానికి మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం స్మాక్ డౌన్ గురించి. సో, మన స్మాక్ డౌన్ 2 అవర్స్ వస్తది మనకి. అండ్ రా ఏమో 3 అవర్స్ వస్తది. సో, ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, స్మాక్ డౌన్‌ని కూడా 3 అవర్స్ టెలికాస్ట్ చేపించండని డబ్ల్యూడబ్ల్యూఈకి డిమాండ్ చేస్తున్నారు. సో, నిజంగా స్మాక్ డౌన్‌ని కూడా 3 అవర్స్ చేపిస్తే బాగుంటది. సో, రా కూడా 3 అవర్స్ వస్తది మనకు. సో, చాలా ఎక్కువ మ్యాచెస్ చూడడానికి దొరుకుతది. అండ్ ఇంకా ఎక్కువ స్టోరీ లైన్స్ అయితే కంటిన్యూ అవుతాయి రాలో. బట్ స్మాక్ డౌన్ విషయానికొస్తే స్మాక్ డౌన్ 2 అవర్సే వస్తది. సో, మ్యాచెస్ కూడా తక్కువ వస్తాయి. అండ్ తొందరగా అయిపోతాయి. వచ్చినా సరే తొందరగా అయిపోతాయి మ్యాచెస్ కూడా. పెద్ద స్టోరీ లైన్ ఎక్కువ చూడడానికి దొరకదు స్మాక్ డౌన్‌లో. సో, జరుగుతాయి, మ్యాచెస్ జరుగుతాయి. బట్ రాతో పోలిస్తే స్మాక్ డౌన్ స్టోరీ లైన్ కొంచెం తక్కువ ఉందనే చెప్పాలి. సో, ఇప్పుడు ఒకవేళ మనం పాస్ట్‌లో చూసినాం బ్లడ్ లైన్ కొన్ని కొన్ని సెగ్మెంట్సే 40 మినిట్స్ ఉంది. సో, 40 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ 1 అవర్ అనుకోవచ్చు. సో, 1 అవర్ దాకా బ్లడ్ లైన్ సెగ్మెంట్ వస్తే, సో, వేరే సెగ్మెంట్‌లు వేరే మ్యాచెస్‌లు ఏం చూపిస్తారు? సో, అందుకనే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సో, స్మాక్ డౌన్‌ని కూడా 3 అవర్స్ చేపిస్తే బావుంటదని అంటున్నారు. సో, మరి మీరేమంటారు? స్మాక్ డౌన్ కూడా 3 అవర్స్ అయితే బావుంటదా? లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఏజే స్టైల్స్ గురించి. సో, మన ఏజే స్టైల్స్ ఈ వారం జరిగే స్మాక్‌డౌన్‌లో రావాల్సుండే. సో, కాకపోతే ఏజే స్టైల్స్ అయితే రాలేదు. సో, మరి దీనికి రీజన్ ఏమై ఉంటది? సో, మనకొచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే యాక్చువల్‌గా ఏజే స్టైల్స్ ఈ వారం స్మాక్‌డౌన్‌లో రావాలి. కాకపోతే ఏజే స్టైల్స్ రిటర్న్‌కి కరెక్ట్ టైం కాదని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆపేసిందంట. అండ్ మరిప్పుడు రిటర్న్ గురించి మాట్లాడితే ఏజే స్టైల్స్ రిటర్న్ గురించి మాట్లాడితే సో, బ్యాష్ ఇన్ బెర్లిన్ కన్నా ముందు ఏజే స్టైల్స్ రిటర్న్ చేస్తారని రూమర్ అప్డేట్ అయితే వస్తుంది. సో, చూద్దాం. అంటే పాస్ట్‌లో గూడా ఈ విధంగానే చేసింది ఏజే స్టైల్స్ విషయంలో. వస్తడు అని. సో, చాలా రోజులు డిలే చేసింది. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత ఏజే స్టైల్స్ స్మాక్‌డౌన్‌లో వచ్చేసినారు. అండ్ ప్రెజెంట్ జరిగేది కూడా అదే. నిన్న స్మాక్‌డౌన్‌లో రావాల్సుండే బట్ రాలేదు. సో, మరిప్పుడు నెక్స్ట్ వీక్ వస్తారా? దాని తర్వాత జరిగే స్మాక్‌డౌన్‌లో వస్తారా అనేది కూడా క్లారిటీ అయితే లేదు. బట్ డెడ్‌లైన్ అయితే బ్యాష్ ఇన్ బెర్లిన్ కన్నా ముందు వస్తారని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. సో, మన సీఎం పంక్ అఫీషియల్‌గా ఈ మంత్‌లో జరిగే అన్ని రా షోలకైతే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే ఉన్నారన్నమాట. సో, ఈ మంత్‌లో జరిగే అన్ని రాలో మన సీఎం పంక్ అయితే వస్తారన్నమాట. సో, ఇది సీఎం పంక్ ఫ్యాన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, మనకి సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్య రైవల్రీ అయితే ఎండ్ అవ్వలేదు. వాళ్ళ మధ్య ఫ్యూడ్ అయితే ఉంది. అండ్ ఇంకొక మ్యాచ్ కూడా చూడడానికి దొరకచ్చు బ్యాష్ ఇన్ బెర్లిన్‌లో. లేదంటే బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జరగచ్చు. సో, వీళ్ళ మధ్య 3 మ్యాచెస్ జరిగే ఛాన్స్ అయితే ఉందని నేను చెప్పినాను. అండ్ సీఎం పంక్ అన్నారు. అంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్‌తో మా మధ్య ఫ్యూడ్ ఎండ్ అవుతదని. సో, అప్పుడు కూడా చెప్పినాను. ఎండ్ కాదు కంపల్సరీ వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఇంకా నడుస్తదని చెప్పినాను. సో, ఇప్పుడు ఫైనల్లీ అది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్వెల్ రోడ్రిగెస్ గురించి. సో, కొన్ని డేస్ బ్యాక్ రాక్వెల్ రోడ్రిగెస్ తొందరలోనే రిటర్న్ చేస్తుందని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఇప్పుడు టీజ్ అయితే చేస్తుంది. అండ్ మన రాక్వెల్ రోడ్రిగెస్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్‌ని పేబ్యాక్‌లో జరిగింది కదా! సో, ఈ మ్యాచ్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా ఫుల్ వీడియోని అప్లోడ్ చేసింది యూట్యూబ్‌లో. సో, ఒక టైప్‌లో టీజ్ అయితే చేస్తుంది రాక్వెల్ రోడ్రిగెస్ తొందరలోనే రిటర్న్ చేస్తదని. అండ్ అంటే ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత రూమర్స్ ఏమంటున్నాయంటే సో, మేబీ ఈ మ్యాచ్‌లో లీ మోర్గాన్‌కి హెల్ప్ చేస్తదంట రాక్వెల్ రోడ్రిగెస్. అండ్ రియా రిప్లీకి కాస్ట్ చేస్తదని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మరి చూద్దాం ఈ రూమర్ ఎంతవరకు నిజం అవుతదో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్ గురించి. సో, మీలో చాలామంది స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో, స్మాక్‌డౌన్ వ్యూవర్‌షిప్ ఈ వారం 2.43 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. సో, చాలా ఎక్కువ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. సో, ఇలాంటి వ్యూవర్‌షిప్ రెసల్‌మేనియా కంటే ముందు వచ్చింది. ఏప్రిల్ మంత్‌లో వచ్చింది ఇలాంటి వ్యూవర్‌షిప్. అండ్ దాని తర్వాత ఇలాంటి వ్యూవర్‌షిప్ స్మాక్‌డౌన్‌కి రాలేదు. సో, వన్ ఆఫ్ ద రీజన్ రోమన్ రీన్స్ అని చెప్పాలి. సో, రోమన్ రీన్స్ కోసం చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేసినాం. సో, దానికి తగ్గట్టుగానే వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది. అండ్ అంతేకాకుండా అంటే మన రోమన్ రీన్స్ స్మాక్‌డౌన్‌లో వచ్చి బ్లడ్ లైన్ పైన అటాక్ చేసినారు కదా! సో, ఆ వీడియోకి ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 60 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. సో, చాలా రికార్డ్స్ అయితే సృష్టిస్తున్నారు రోమన్ రీన్స్ రిటర్న్ తర్వాత. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనా నెక్స్ట్ ఇయర్‌లో వస్తున్నారు. రిటైర్మెంట్ టూర్ అయితే ఉంది మన జాన్ సీనాకి. సో, 2025 ఆల్మోస్ట్ జాన్ సీనా ఫైనల్ ఇయర్ అని చెప్పుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, ఇలాంటి టైంలో మన సెత్ రాలిన్స్ దీని గురించి మాట్లాడినారు. సో, జాన్ సీనా రిటైర్మెంట్ టూర్ చాలా బాగుంటుందని చెప్పినారు. అండ్ అంతేకాకుండా సెత్ రాలిన్స్ ఏమన్నారంటే నేను మళ్ళొకసారి జాన్ సీనాతో ఫైట్ చేయాలని అనుకుంటున్నాను అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో, మరి చూద్దాం. అంటే ఇప్పుడు జాన్ సీనా రిటైర్మెంట్ టూర్‌లో నెక్స్ట్ ఇయర్ జాన్ సీనా వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచెస్ జరుగుతదా? జరగదా? సో, ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. చాలా సార్లు వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగింది. వీళ్ళ మధ్య రైవల్రీ కూడా ఉంది. సో, చాలామంది ఫ్యాన్స్ కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తూ ఉంటారు. మేబీ జాన్ సీనా వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ కోసం. సో, మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా? జాన్ సీనా వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ కోసం మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.